నడువు ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు, మాటలే. ఓ మనిషి లాంటి పక్కన నీ ఎదవని చూసి చెప్పొచ్చు. ఏంటి బాబాయ్ ఇది? కామెంట్లు కూడా క్లాసులు మాక? ఇదే మా విజయవాడలో ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుంటుందో తెలుసా? మాది బెజవాడే, బెన్ సర్కిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకోవటం నాకు మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళి. వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నేను చూసి ఎలా దగ్గర నల్లదిద్దురా. ఇంట్లో ఒకటి సెటిల్ అయిపోతే చాలరా, మిగతా వాళ్ళు బాధలు పడచ్చు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అయినా ఉండదురా, ఏది వస్తే చేసిపారాలి అంతే. మా బాబు బేబత్సంగా సంపాదించి పడేశాడు, కానీ అవుట్ డబ్బులు సంపాదించుకోవాలంటాడు. ఏంటో అర్థం కాదు. ఏరా రే, ఏరా రే రే, వినపడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఉద్యోగం వదిలేసాను రా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసింటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు. నావల్ కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండిపోతావు ఏంటి? కరెక్టేరా, కొట్టేది గట్టి కొట్టాలా. తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తాలే కానీ మని పడదు. నీకింద ఏమన్నాగా ఈ విషయం నాతో చెప్పారా? ఎవరికి చెప్పాలి లేవు, నీకు చెప్పేశాను అంతే. ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకేంట్రా? ఇంకేంట్రా? చెప్పరా. సరే ఉంటానైతే. సరే దేనికైనా లిమిట్ ఉంటుంది. ఉంటుందా? అది ఎప్పుడు అలా ఉండిపోద్దా? కోట్ల మందిలో ఎవరికి తెలియని వాళ్ళ లిస్టులో ఒకటిగా బతుకుతూ రోజు గడపకోయి కామన్ మ్యాను. ఏముందని ఎదర అంతనా ఎగురుతూ ఉరుగుతూ పరుగు తీయకోయి అలుపుల మలుపుల మా